నేను కానీ ఈరోజు అయితే మీ ముందుకు ఆలు రైస్తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా అయితే మనం ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించేసేసి మనమైతే ఆయిల్ వేసేసి 2 టేబుల్స్ వరకు, తర్వాత మనమైతే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసేసి తర్వాత మనం ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అండ్ ఆలూస్ కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే అన్నీ వేసేసాను. అన్నీ వేసిన తర్వాత మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత మనం మగ్గనిచ్చిన తర్వాత మనమైతే పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కావాల్సినంత వేసేసుకోవాలి. కొంచెం లైట్గా ఇంగువ కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనమైతే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మనమైతే పెరుగు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకున్న తర్వాత మనం మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే కలుపుతున్నానో అలాగే కలపండి. మనం కొద్దిగా కారం కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కారం వేసుకొని కలిపి ఒక 2 to 3 మినిట్స్ మగ్గిన తర్వాత మనమైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వాటర్ పోసేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 10 to 20 మినిట్స్ వదిలేస్తే మన ఆలు రైస్ అయితే కంప్లీట్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.